దేవునికి స్తోత్రములు. మరి కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తున్నా. నా ఆత్మీయ కొడుకు, మరి నా పెద్ద కొడుకుతో అన్న తమ్ములుగా కూడి ఉన్న వరప్రసాద్, దేవునికి స్తోత్రం. ఈ సమయము ఇవ్వడానికి, ఈ అవకాశం ఇవ్వడానికి మరి ఈ ఏర్పాటు చేసిండు. ఎందుకు అని నేను అనుకుంటలేను, కానీ కేవలం ఇది దేవుని దయ, ఆయన కృప, ఆయన సంకల్పము ఏదో ఉంది. మనకు తెలియకుండానే దేవుడు అన్ని రకాలుగా సిద్ధపాటు చేసి ఉంచుతాడు అని నేను నమ్ముచున్నా. నా సాక్ష్యము మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి నా నా తల్లిగారు ఇల్లు మేడ్చల్. మా అమ్మ పేరు బూదమ్మ, మా నాన్న పేరు పోచయ్య. మరి మేము తల్లికి 6 ముగ్గురు కొడుకులు, 3 కూతుళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 2 అన్నలు నాకు. నేను 2 అన్నల తర్వాత నేను, నా తర్వాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. అయితే నన్నిచ్చింది తూప్రాన్. మన్నోళ్ళు అంటారు, సిద్ధం శెట్టి అంటారు మా వంశం. నాకు 2 మరుదులు, నేను పెద్ద ఆమెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగా ఉన్న సమయంలో మరి నా వివాహం జరిగింది. నాకు తెలియదు. నేను 12 సంవత్సరాలు ఉన్నా. అప్పుడు నన్ను చూసి వివాహం చేసుకుండ్రు తూప్రాన్కు మా అత్తగారు. మరి ఆ తర్వాత ఒక 4 సంవత్సరములు, నాకు వివాహం జరిగిన 4 సంవత్సరాల దాకా నాకు పిల్లలు కాలేదు. మరి మా ఆయన, తన పేరు నరసింహరావు, ఆయన హైదరాబాదులో ఉద్యోగం చేసేవాడు. నేను మాత్రం తూప్రాన్లోనే వ్యవసాయం పనులల్లో నేను ఉండేదాన్ని మా అత్తతో పాటు. ఒక 4 సంవత్సరాలు నాకు గర్భఫలం కాలేదు. ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు, బాధలు, సమస్యలు, ఇంకా పిల్లలు అయితలేరని మాటలు, కొన్ని నిందలు, అవమానములు అన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఒకరోజు కాదు, కానీ ప్రతి మాట వచ్చినప్పుడల్లా నాకు ఒక ఆలోచన వచ్చేది. అసలు నేను ఎందుకు బతకాలి? ఈ నిందలు ఎందుకు పడాలి? ఈ కుటుంబంలో నేను ఎందుకు నన్ను ఇచ్చిండ్రో అనేది నాకు బాగా బాధ కలిగి నేను చనిపోవాలని ఆశ కలిగిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఎందుకు బతికించిండేమో అని ఇప్పుడు అనుకుంటున్నా నేను. అయితే నేను చనిపోవాలని ఒక ఆలోచన కలిగి చేన్లల్లో పోసే మందు ఒక చీసలో తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నా. ఎప్పుడు నాకు విరక్తి కలిగితే అప్పుడు తాగి చనిపోతా అనుకున్నా. దేవునికి స్తోత్రం. మరి ఆ సమయంలో కొన్నిసార్లు ఆ బాధలు తట్టుకోలేక, చెప్పుకోవడానికి భర్త దగ్గర లేడు, కొన్ని బాధలు, సమస్యలు బాగా ఎదురవుతున్నప్పుడు చనిపోదామని అనుకున్నా. అయినా మళ్ళీ ఎందుకో బతికిన. అయితే ఒకరోజు నన్ను నా ఊరు నుంచే మా అక్క అవుతుంది, ఆమె నన్ను ఇప్పియడం జరిగింది ఆ ఊరికి. అయితే తను ఒకరోజు వచ్చింది. ఆ ఒకరోజు వచ్చి ఆ పెట్టె నేను ఎందుకో తీసి సదురుతా ఉంటే ఆ డబ్బా చూసింది. డబ్బా చూసి, ఈ మందు బాటలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావని తిట్టింది. తిట్టి అది తీసుకుపోయి పడేసింది. ఆ తర్వాత మా అమ్మోళ్ళు తీసుకొచ్చుకొని నన్ను పిల్లల విషయంలో అనేక దిక్కుల మా నాన్న, మా అమ్మ నన్ను చూపించి డాక్టర్ల కాడ కానీ ఇంకెక్కడెక్కడనో తిరిగి చూపించిండ్రు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అత్తగారి ఇంటిలో బాలమ్మ ఉండేది. అయితే అక్కడ వెళ్ళి మా అమ్మ మొక్కుకుంది. నా బిడ్డకు గర్భం ఇస్తే ఇక్కడ పూజ చేపిస్తా అని మొక్కుకుంది. ఆ తర్వాత నాకు నా పెద్ద కొడుకు గర్భఫలం వచ్చిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బైబిల్ ప్రకారంగా చూసినట్టయితే దేవుడిచ్చిన బహుమానం పిల్లలు కదా, మనకందరికీ తెలిసిన విషయమే. ఎట్లా అంటే యెహోవా ఇచ్చే గర్భఫలము బహుమానం, అది దేవునికి స్తోత్రం. మరి నా పెద్ద కొడుకు పుట్టిండు. అప్పటికి నాకు
12 సంవత్సరాల వివాహం జరిగిందంటే 4 సంవత్సరాలు. 12, 4 ఎంత? 16 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఆ! మరి 16 సంవత్సరాలల్లా నాకు కొడుకు పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఎంబడెంబడే ఇంకొక గర్భఫలం వచ్చింది. మగబిడ్డనే. ఆ తర్వాత మళ్ళీ నాకు కూతురు పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు మగపిల్లల తర్వాత నాకు కూతురు పుట్టింది. పుట్టిన తర్వాత నా కూతురు పుట్టిన అదే రాత్రి నేను కోమల్లకెళ్ళిపోయినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 రోజులు కోమల్లకెళ్ళిపోయినా. మరి డాక్టర్లంతా విచిత్రంగా ఈమె కోమల్లకెళ్ళిపోయింది. అప్పటికు నా పెద్ద కొడుకుకు ఉంటాడొక 10 సంవత్సరాలు ఉంటాడేమో. దేవునికి స్తోత్రం. నా చిన్న కొడుకు ఒక 4 ఏండ్లు ఉన్నాడు. ఇద్దరికి గ్యాప్ ఎంత అంటే ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఉంటది. ముగ్గురు మధ్యల ఒక్కొక్కరికి. అయితే నా కూతురు పుట్టిన సమయంలో నేను కోమల్లకెళ్ళిపోయినా. ఆమెను తీసుకుపోయి నీలపూరులో పెట్టిండ్రు. అంతా ఆందోళన, దందరగోళం అయిపోయింది. మా అమ్మ, నాయన నా మంచం దగ్గర ఏడుస్తూ కూర్చున్నారు. ఇద్దరు పిల్లలు చెరొక్క పక్కన నా తలకాడ నిలబడి ఏడవడం. చిన్న చిన్న పిల్లలే గదా! వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. అమ్మ, అమ్మ అని. అయితే నేను 5 రోజులు కోమల్లకెళ్ళిన. 6 రోజు ఉదయకాలం 4 గంటలకు నాకు క్యాలొచ్చిందంట. డాక్టర్లయితే భరోసా ఇయ్యలే. అమ్మా, మేమైతే ఏమి చెయ్యలేం. ఒకవేళ నీ బిడ్డకు ఆవుషుంటే తిరిగి బతుకుతది, లేకుంటే లేదని మా అమ్మకు, మా నాన్నకు చెప్పిర్రంట. బంధువులు, చుట్టాలు అందరూ అద్దాలకెళ్ళి ఐసీలో పెట్టిర్రంట. దేవునికి స్తోత్రం. మరి అద్దాలకెళ్ళే నన్ను చూడడం, ఎళ్ళడం. అలాంటి సమయంలో 6 రోజు నేను క్యాలికొచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 6 రోజు క్యాలికొచ్చినంక నా బిడ్డలిద్దరూ నా కళ్ళెదురుంగా కనబడంగానే వాళ్ళొచ్చి నన్ను పట్టుకొని నా మీద పడి ఏడవడం. నేను కళ్ళు తెరిసి నీళ్ళు అడిగినంట. మా అమ్మ చెప్పింది తర్వాత నాకు, అమ్మా, నువ్వు బతకవనుకున్న బిడ్డ, నీ ఆయుసు దేవుడు పొడిగించి నీకు మంచి ఆయుష్నిచ్చిండు బిడ్డ. అయిపోయింది. నీ మరణాన్ని దేవుడు తప్పించిండు. నువ్వు బతుకుతావు, ఇంకేమి కాదు అని మరి ఇట్లా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇంత 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 పిల్లలు పెద్దగా అయినరు. దేవునికి స్తోత్రం. నా బిడ్డే నా పెద్ద కొడుకు ఇంకా వీళ్ళను స్కూల్లో ఇవ్వడము, ఆళ్ళని తీసుకురావడం, ఆళ్ళని పంపియడం. సారి సారిపోని జీతంలా నేను గూడా కొన్ని డ్యూటీలు చేసేదాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాల డైరీ అని ఉండే, అక్కడ జాబ్ చేసేదాన్ని. అట్లా పిల్లలను పోషించుకుంటూ, బతికించుకుంటూ మా ఆయన కొంచెం అలవాట్లు. ఆయనకేం అలవాటు అంటే ఆయనకు ఎక్కువ ఈ లోక జ్ఞానం అనేది లేదు. మరి ఆయన పుట్టుకతోటి లేదా, లేకుంటే మధ్యలో ఏమైందో నాకు తెలవది. కానీ కొన్నిసార్లు మా అత్తమ్మ అంటుండే. ఏమంటుండే అంటే, ఒక ఆ పక్కన ఇంటి దగ్గర ఒక బావి ఉండేనంట. అందులో పడ్డాడంట. అప్పటినుంచి కొంచెం మైండు కొద్దిగా అట్లా కరెక్ట్‌గా ఉండదు. దేవునికి స్తోత్రం. మరి అలాంటిది నాకైతే తెలవదు. తర్వాత ఎందుకిట్లా మాట్లాడతాడు? ఎందుకిట్లా జ్ఞానం లేకుండా ఉంటాడు అని నేను మా అత్తమ్మని నిలదీసి మాట్లాడినప్పుడు, చిన్నప్పుడు ఎప్పుడో బావిలో పడ్డాడు బిడ్డ. మరి అప్పటినుంచి వానికి ఏమైందో నాకు తెలవది అని మాట్లాడి నాతో చెప్పడం జరిగింది. తండ్రి, నేనెవ్వరికీ చెప్పుకోలే. నా బాధను నేనే భరించి ఉంటుంటి. దేవునికి స్తోత్రం. పిల్లలున్నారు గదా! ఇంకా ఇప్పుడు చావడం ఎందుకు? పిల్లల కోసమైనా నేను బతకాలే అనుకొని నేను కాలాన్ని గడిపి తీసుకొనొచ్చిన. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నా పెద్ద కొడుకు 10వ క్లాస్‌కొచ్చిండు. నేను దేవుణ్ణి ఎలాగ తెలుసుకున్నాను అనేది ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నా. దేవునికి స్తోత్రం. మరి దేవుడు చేసిన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతకరుడు మన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 16 సంవత్సరాలు నాకు నేరేడు మెట్ల ఒక ఇల్లు ఉండేది. ఒక స్థలము, ఒక 60 గజాల స్థలం ఉండే. అది మా నాన్న, ఆయన మేస్త్రి పని చేసేవాడు మా నాన్న. అయితే తన రెక్కలతో ఆ ఇల్లు నాకు కట్టిచ్చిండు. ఆ ఇంట్లో నుంచి నా పెద్ద కొడుకు పిల్లల దోస్తులల్ల పడి యవ్వన కాలం వచ్చే వరకు అల్లోకొల్లోలం అయిపోతారు గదా పిల్లలందరూ. మరి నేరేడు మెట్ల పిల్లలతో తిరగడము, అక్కడ ఇక్కడ ఎళ్ళడము. ఇంట్లోకెళ్ళి ఏం జరిగిందని నాకు తెలవదు. కానీ ఇంట్లోకెళ్ళి ఎళ్ళిపోయిండు. ఈ స్కూల్‌కెళ్ళిండు. కొట్టలేదు, తిట్టలే. స్కూల్‌కెళ్ళిండు, తిరిగి ఇంటికి రాలే.
ఇంకా ఆ రోజు మొదలుకొని వెతుకులాడడము, ఫ్రెండ్స్ని అడగడము, మరి ఎక్కడెక్కడో గుడుల కాడ తిరగడము, మరి ఎక్కడన్నా యాత్రలు పోయిండేమని యాదగిరి గుట్ట అవన్నీ ఇంకా లేడు లేడు అన్న వార్త మా అమ్మోళ్ళకు మా అత్తగారికి అందరికీ తెలిసిపోయి ఇంటిలా ఒక చనిపోతే ఎలాగైతే జరుగుతుందో అలాగ జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నా చిన్న కొడుకు ఉంటాడు, ఒక 8, 7 ఏండ్లు ఉంటాడు. నా బిడ్డ ఒక 3, 4 ఏండ్లు ఉంది. అప్పుడప్పుడే పిల్లలు ఎదుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే నా పెద్ద కొడుకు ఇంట్లో నుంచి తన వెళ్ళిపోవడం జరిగినతో అందరూ ఆందోళన చెంది ఏమైండొచ్చు ఏమైండొచ్చు, దొరుకుతలేడు, ఎక్కడ కనబడతలేడు. ఇల్లు మన బంధువులకు అందరికీ ఫోన్లు చేసి ఏ ఇంట్లో ఉన్నాడు అని అడగడం, ఎవరు మా దగ్గరికి రాలే, ఏమైంటది అని అందరూ ఫోన్లు చేసి, అప్పుడు చిన్న ఫోన్లు, పెద్ద ఫోన్లు కూడా అప్పుడు రాలేదు ఇంకా. దేవునికి స్తోత్రం. నేనైతే చదువుకోలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా 2 అన్నలు చదివిండ్రు నాకన్నా పెద్దోళ్ళు. నేను చదువుకోలే. మా చెల్లె చదవలే. ఇంకొక చెల్లె చదవలే. మరి నా తమ్ముడు బాగా చదువుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ వెళ్ళిండు పిల్లోడు, అసలు ఏం జరిగింది? ఎగ్జామ్ ఎప్పుడు? 10th ఎగ్జామ్ ముందుంది. ఇంకొక 2 నెలలు అయితే 10th ఎగ్జామ్ రాయవలసినోడు 10th ఎగ్జామ్లోనే ఉన్నాడు. పరీక్షలు దగ్గరకు వచ్చినాయి. మరి ఇల్లు వదిలి వెళ్ళిపోయిండు. తిరిగినా అప్పటికి ఆ చిన్న కుటుంబంలో డబ్బులు లేవు. అప్పో సప్పో చేసి మరి ఆ బిడ్డను వెతుకులాడ కోసం మనం బిడ్డల్ని కంటే ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ మీద మనం బతుకుతా ఉంటాం కదా. దేవునికి స్తోత్రం. పిల్లలు కాకముందు భర్తకు భార్య, భార్యకు భర్త అని ఉంటాం. పిల్లలైన తర్వాత భర్త కొంచెం దూరంగా ఉంటాడు. పిల్లలతో సంతోషము, పిల్లలతో దుఃఖమును మనం షేర్ చేసుకుంటా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాంటి సమయంలో నా పెద్ద కొడుకు లేడు అనే సంగతిని అప్పటికి నా గర్భసంచి బాగలేదు. అప్పటికి నేను అనారోగ్యంతో ఉంటున్నా. అయితే డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ అంటుండు, అమ్మా నీ గర్భసంచి తీసేయాలి, ఒక 20,000 నువ్వు తీసుకొని వస్తే ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తామనే సంగతి నాకు తెలిసింది. అప్పటికి 3 నెలల కోర్సు మందులు వాడుతూనే ఉన్నా. అది కాక ఈ పిల్లోడు ఇంట్లోకి వెళ్ళిపోయిండు అనే దిగులతో ఆ మందులు కూడా వేసుకుంటూ నేను మానేసిన. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలో మరి ఎక్కడెక్కడ తిరిగినము దొరకలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంకొక సాక్ష్యము, అప్పుడు ఏం జరిగిందంటే నాకన్నా పెద్దయిన, అంటే 2 అన్నలు కదా, ఫస్ట్ అన్న కాకుండా సెకండ్ అన్న, ఆయన పేరు నాగేందరు. దేవునికి స్తోత్రం. మరి తన భార్య బిడ్డలు ఇంట్లో లేరు. వాళ్ళు వెళ్ళిపోవడంతో తన కూడా పిచ్చోన్లాగా అయిపోయిండు. ఆ సమయంలో మరి ఒక సిస్టర్ బస్ స్టాండ్లో కలిసి, బ్రదర్ నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఏమైంది బ్రదర్ అంటే, అమ్మా నా భార్య బిడ్డలు లేరు, వెళ్ళిపోయిండ్రు, ఎక్కడ వెళ్ళిర్రో నాకు తెలియదు, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పడం. మరి బ్రదర్ మా చర్చికి రా, నువ్వు తీసుకొని పోతే దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ భార్య బిడ్డని నడిపిస్తాడు అని ఆ సిస్టర్ చెప్పడంతో మా అన్నయ్య చర్చికి వెళ్ళిండు. ఎక్కడ చర్చు అంటే బాలాజీ నగరు. నేనుండేది నేరేడుమెట్టు, మరి మా అన్న ఉండేది మేడ్చల్. ఆయన పిచ్చోన్లాగా తిరగడము, తాగడము, సిగరెట్ తాగడము, అన్నిటికీ బానిస అయిపోయిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ సమయంలో ఒక సిస్టర్ పుణ్యం కట్టుకొని, మరి దేవుని కృప కనికరం ఉన్నది కాబట్టి ఆ సిస్టర్ కలిసి మరి బాలాజీ నగరు, అప్పుడు షెడ్ ఉంది. మరి దేవునికి స్తోత్రం, అక్కడ మా అన్నయ్యని తీసుకుపోతే మరి మహాత్మీయ తండ్రి ఆయన 9 వరాలు పొందుకున్నాడు. బాలాజీ నగర్రా క్రీస్తు రాజయ్య గారు అని పేరు, బాగా పేరుంది. దేవునికి స్తోత్రం. ఆ మందిరానికి మా అన్నయ్యను తీసుకుపోయినరు. అక్కడ మరి నీ భార్య బిడ్డలు రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో గడపాలయ్యా అని చెప్పిండంట అయ్యగారు. చెప్తే మరి అలాగనే దేవుని మాట, నా ఆత్మీయ తండ్రి మాటకు లోబడి మరి మందిరంలో ఉన్నాడు. కొద్ది కాలము తర్వాత ఒక మనిషిలాగా మళ్ళా తయారయ్యిండు.
ఆయన సింగరు. పాటలు పాడితే పరిశుద్ధాత్మ నడిపింపుతో పాటలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రతి పాట పాడతాడు. మంచి పాటలకు సింగరు. అక్కడక్కడ వాడబడతాడు కూడా. దేవునికి స్తోత్రం. మా మందిరముల ఇసాక్ అన్న అంటే మంచి పేరు వెళ్ళినోడు. మరి పాటలు బాగా పాడుతుండే అప్పట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన 1 సంవత్సరం అయింది దేవుణ్ణి ఎరిగి. మరి బాప్టిజం తీసుకున్నాడు. మరి ఇంకా ఏదో విధంగా చర్చికి వెళ్తా ఉన్నాడు, ప్రార్థనలో ఉంటా ఉన్నాడు. ఆ సమయంలో మరి నా కొడుకు పోవడం, ఆయన సంవత్సరం అయింది. 1 సంవత్సరముకు నా కొడుకు ఇంట్లోకి వెళ్ళిపోవడం. అయితే తెలిసింది, అన్న చెల్లె కొడుకు ఇట్లా లేడంట, ఇంట్లోకి వెళ్ళిపోయిండు, మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు, చెల్లె బాగా భయంకరమైన పరిస్థితి చెల్లె ఏర్పడ్డది అని చెప్పడం, ఆయన రావడం. మరి నా దగ్గరకు వచ్చి, నువ్వెందుకు గుడిల పొంటి తిరుగుతున్నావు, ఏ దేవుడు తెస్తాడని నువ్వు అనుకుంటున్నావు, ఒక్కసారి అన్ని దేవుళ్ళకు మొక్కినావు కదా, అన్ని గుడులు తిరిగినావు కదా, ఎక్కడ దొరకలేదు కదా, నీ కొడుకు తిరిగి రావాలంటే ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధికి రా చెల్లె అని నాతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా సరే, ఆ మాటకు దేవుని మాట కదా అని ఆలోచించి నేను మందిరానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దేవునికి స్తోత్రం, నా ఆత్మీయ తండ్రికి నన్ను పరిచయం చేసిండు. అయ్యా, నా చెల్లె ఇంటికి పెద్ద కొడుకయ్యా, మరి 10 సంవత్సరాలు, అప్పటికి 15 సంవత్సరాలు ఉన్నాడు నా కొడుకు. 10th ఎగ్జాము ఇంకా 2 నెలలు అయితే రాయవలసి ఉన్నది. అయితే ఇంట్లో లేడయ్యా, మరి వెళ్ళిపోయి కూడా మరి ఇంచుమించు ఒక 20 రోజులు అవుతుంది. నా చెల్లె చాలా ఆందోళనగా, భయంకరమైన పరిస్థితి, చనిపోయేటట్టు అయిందయ్యా మా చెల్లె అని నన్ను పరిచయం చేసి ఏడ్చిండు. దేవునికి స్తోత్రం. నా ఆత్మీయ తండ్రి ఒక మాట అన్నాడు, అమ్మా, నీ కొడుకు తిరిగి వస్తే నువ్వేం చేస్తావు దేవుని కొరకు అన్నాడు. అయ్యా, నా కొడుకు కానీ నా ఇంటికి పెద్ద కొడుకు అయ్యా, 4 ఏళ్ళు ఎదురు చూసినయ్యా, బిడ్డలు లేక 4 ఏళ్ళు నిందలు మోసినయ్యా. మరి ఆ సమయంలో దేవుడు నాకు పెద్ద కొడుకునిచ్చిండు. మరి ఆ పెద్ద కొడుకే ఇప్పుడు ఇంట్లో నుంచి తప్పిపోయిండు. నా కొడుకుని దేవుడు తీసుకొచ్చినట్టయితే నేను దేవుణ్ణి నమ్ముకుంటయ్యా, మేము ఇంటిల్లాదులం బాప్టిజం తీసుకుంటాము, దేవునికి సాక్షిగా ఉంటాము, దేవుని పని చేస్తామయ్యా మేము మాట్లాడడం, నేను ఒప్పుకునుడు జరిగింది. ఆ తర్వాత ఒక ఫోటో తెమ్మంటే తీసుకుపోయి ఇచ్చిన. ఆ ఫోటో మందిరంలో బలిపీఠం మీద పెట్టి నా కొడుకు ఫోటో పెట్టి ప్రార్థన చేయడం, సంఘమంతా బోర్ అని ఏడవడం. ఆ ఫోటో చూస్తే దేవునికి స్తోత్రం. మరి ఆ ప్రార్థనలో ఉండి 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 మా అయ్యగారు అన్నాడు, ఒక 3 వారాలు నువ్వు మందిరానికి రా, దేవునికి స్తోత్రం, మందిరానికి వస్తే దేవుడు ఖచ్చితంగా నీ కొడుకుని తీసుకొని వస్తాడు అని చెప్పిండు. అదే మాట ప్రకారంగా ప్రతి ఆదివారం నేను వెళ్ళేదాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరానికి వెళ్తున్నా వస్తున్నా, కానీ మళ్ళా నేను పూజలు చేసేదాన్ని. నేను పూజలు అంటే ఇంత అంత కాదు, భయంకరంగా మంచి భక్తి గలదాన్ని. దేవునికి స్తోత్రం. భక్తి బాగా చేసేదాన్ని. అందుకేనేమో ఈ భక్తి ఉందనే దేవుడు నన్ను శక్తితో నింపిండు అని ఇప్పుడు అనుకుంటా ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ భక్తి ఎలాంటి భక్తి అంటే, శనివారం ఆంజనేయులు ప్రతి పూజ నేను వదలకపోదు. శుక్రవారం రోజు నేను పులుపు తింటే నా ఇంట్లోకి ఎవరు రాకపోదురు. అంత నిశ్చయంగా నేను పూజలు చేసేదాన్ని. దేవునికి స్తోత్రం. మరి అలాంటి సమయంలో నేను మందిరానికి వెళ్ళడం జరిగింది. మరి అయ్యగారు అన్నాడు, నువ్వు 3 వారాలు అయితే మందిరానికి రా, నీ కొడుకు వస్తే తర్వాత నువ్వేం చేస్తావో చూద్దామన్నాడు. దేవునికి స్తోత్రం. 3 వారాలు వెళ్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా. మళ్ళీ శుక్రవారం మరి ఆ దీపారాధన ఇంట్లో చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అమావాస్యకు ఇంట్లోకి వెళ్ళిపోయిండు నా కొడుకు. అంటే మళ్ళీ అమావాస్య ఇంకొక 2 రోజులు ఉంది, తిరిగి నా కొడుకు నేరేడు మెట్టు చౌరస్తా దగ్గర నా కొడుకు వెతుకులాడి మరి నా చిన్న కొడుకును ఇంట్లో సావు ఎలాగ జరుగుతుందో అలాగానే జనాలు నిండిపోయి ఉన్నారు నా ఇంట్లో. మరి సావు లేదే కానీ సావు ఇంట్లో ఏడ్చినట్టు ఏడవడం, కనబడ్డా, దొరికిండా, అడ్రస్ ఏమన్నా తెలిసిందా అని ఇప్పుడు మనం తెలుసుకుంటాం కదా. ఎవరన్నా ఇంట్లో కనబడలేదంటే ఎత్తుకులాడడం తెలుసు కదా, అలాగనే అప్పుడు కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఆ సమయంలో నేను మందిరానికి వెళ్తున్నా, వస్తున్నా, మళ్ళీ పూజలు చేస్తున్నా. ఇట్లనే జరుగుతా ఉంది.
నా మనసు అయితే అప్పటికి మారలే. దేవుడు సరే ఇన్ని దేవుళ్ళకు మొక్కిన కదా, మరి చర్చికి కూడా వెళ్తే ఏం జరుగుతుంది చూస్తా. నా కొడుకు కానీ వచ్చిండనుకో, నా జీవితం అంతా ఆయనకు అర్పిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక్కరు ఎవరన్నా మనకు ఈ లోకంలో ఈ భూమి మీద మరికెవరికన్నా ఎవరన్నా మనకు సాయం చేస్తే మనం ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తాం కదా. మరి ఇంకొకటి ఏంటంటే, కలిసినప్పుడల్లా అమ్మా నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేనమ్మా, నాకు మాటి మాటికి గుర్తొస్తావని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మరి దేవుడు చేసిన మేలు మనం అంత జల్దీ మర్చిపోవద్దు కదా. కొంతమంది మేలు పొందుకుంటారు, దేవుణ్ణి వదిలిపెడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా లోకంలో జరిగేది అదే. దేవుడు మరి స్వస్థ కావాలని వస్తారు, స్వస్థత పొందుకొని వెళ్ళిపోతారు. అద్భుతాలు జరగాలని వస్తారు, దేవుడు అద్భుతం చేసినాక దేవుణ్ణి వదిలేస్తారు. కానీ మనము దేవుణ్ణి వదలకుండా ఉండాలంటే ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతకాలని ఒక నిర్ణయంతో నేను ఉన్నా. దేవునికి స్తోత్రం. మరి ఆ తర్వాత ఇంట్లో అమావాస్య 2 రోజులు ఉందనగా నా కొడుకు నేరేడు మెట్టు చౌరస్తా దగ్గర నా చిన్న కొడుకుని తీసుకొని రాత్రి 8-9 గంటలకు చిమ్మున చీకటి, ఆ చీకట్లో నేను తిరుగుతా ఉన్నా, ఏడుస్తా ఉన్నా. ఇంట్లో మా అమ్మ, మా నాయన, మా అక్క చెల్లెళ్ళు అందరు నిండిపోయి ఉన్నారు. వస్తుండ్రు పోతుండ్రు. వాళ్ళకు వాళ్ళు ఏం వండుకుంటుర్రో తింటుర్రో, నేనేం తింటున్నానో లేదో నాకే తెలియదు. అలాంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అప్పుడు నా కొడుకు ఆ చౌరస్తా నుంచి చిమ్మన చీకటి నుంచి కనబడ్డాడు. నా చిన్న కొడుకు అన్నాడు, అమ్మా అన్నయ్య వచ్చిండు, అన్న కనబడ్డాడు, అక్కడ ఉన్నాడంటే మరి పరిగెత్తి అయ్యా నా కొడుకు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిండు, అయ్యా ఒక్కసారి పరిగెత్తుండ్రు అయ్యా నా కొడుకుని పట్టుకోరంటే మరి వచ్చి పట్టుకొని, మరి యవనస్తులు పిల్లలందరూ చౌరస్తల కాడ కూర్చొని ఉంటారు కదా. కేక పెట్టంగానే అందరు తీసుకొచ్చి నా కొడుకుని నా చేతికి అప్పచెప్తే ఉంటలేడు, నా చేతి నుంచి ఇడిపించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. వాళ్ళందరినీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చి నా ఇంట్లో వదులుండ్రు అయ్యా అంటే తీసుకొచ్చి మరి ఇంట్లో వదిలిపెట్టిర్రు. దేవునికి స్తోత్రం. మరి గేటు దింకి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఏముంది పేయి మీద, ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎవరు ఏం చేసిర్రు అని నాకు అర్థం కాలే. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ రాత్రి అంతా కాపాడుకొని మరి తెల్లారి చర్చికి తీసుకొని వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. నా ఆత్మీయ తండ్రి నన్ను ఎంతగానో బలపరిచిండు. నా ఆత్మీయ తల్లి ఎంతగానో నా కన్నీరు తుడిచి మా కొరకు ఆ సంఘమంతా మా కొరకు కన్నీటి ప్రార్థన చేసిండ్రు. దేవునికి స్తోత్రం. అయితే ఆ రోజు నేను వెళ్ళినాక నా కొడుకుని తీసుకుపోయి బలిపీఠం దగ్గర కూర్చుండబెట్టి ప్రార్థనలు ఉన్నా. నా ఆత్మీయ తండ్రి అన్నాడు, అమ్మా ఒక 3 అమాసలు ఈ మందిరంలో ఉండు, అప్పుడే నీ కొడుకు బాగా అవుతాడని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3 వారాలు ఉన్నా. ఆ తర్వాత నేను ఇంకా నిర్ణయం చేసుకున్నా, నేను ఇంకా దేవుణ్ణి ఈ పూజలు నేను చెయ్యను అని ఒక ఆలోచన నిర్ణయంకి వచ్చి దేవునికి స్తోత్రం. మరి ఒక రోజు నేను దీపారాధన చేసే ముందు నేనేం చేస్తుంటే విగ్రహారాధన ఎండి అన్ని కొని ఆడబెట్టిన, గుడిలో పెట్టిన. దేవునికి స్తోత్రం. మరి ఒక రోజు అవన్నీ తీసుకుపోయి కొన్ని మార్వడైనకు అమ్మవలసినవి అమ్మి కొన్ని నీళ్ళల్లో వేసేసిన. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఇల్లు నీకొద్దు, ఈ ఇల్లు తీసేసి నువ్వు వేరే ఎక్కడన్నా ఎల్లుమని చెప్పిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ ఇల్లు అమ్మడానికి పెట్టిన కొద్ది రోజులలోనే ఆ ఇల్లు అమ్ముడు పోయింది. అప్పుడు ఎంత 40,000 ఆ ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు అమ్మిన తర్వాత మరి ఆ డబ్బు తీసుకొని నేరేడు మెట్టు ఎక్స్ రోడ్లో నేను ఒక ఇల్లు కొనవలసి వచ్చింది. మరి దానికి కొద్ది అప్పు చేసిన. ఆ తర్వాత ఆ ఇల్లు కొనుక్కొని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇల్లు కొని ఆ ఇంట్లో కొద్ది కాలం ఉన్నాం. కొద్ది కాలం ఉన్న తర్వాత ఆ ఇల్లు గల ఓనరు పిల్లలు లేరు, మేమెంతో సేవ చేసినాం, నేను నా పెద్ద కొడుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అక్కడ ఏం జరిగిందంటే ఆ ఇంటి పేపర్లు మేము సంతకాలు చేపించుకోక ఆ ఇల్లు కూడా మా నుంచి లాక్కొనవలసి వచ్చింది. లాక్కొని డబ్బులు కట్టలేదు. 2-3 లక్షలు మేము ఆ ఇల్లుతో మునిగినాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మేము ఏం జరిగిందంటే నా పెద్ద కొడుకు ఇంత రోజు రోజుకు మంచి జ్ఞానానికి వచ్చిండు. దేవునికి స్తోత్రం. కొద్ది కాలము ఆ ఇల్లు మారేదాకాని నా చెల్లె దగ్గర పెట్టిన. మా చెల్లి ఎక్కడ ఉండేది, పూడూరు, అక్కడ ఉంటది అనమాట.
మా చెల్లె దగ్గర ఒక 6 నెలలు అక్కడ తీసుకుపోయి పెట్టిన. ఆ తర్వాత మా చెల్లె వాళ్ళు ఏం చేస్తారంటే కట్టెల పొయ్యి వాడతారు. ఆ కట్టెల పొయ్యితోటి వంట చేస్తుందంట మా చెల్లె పొద్దున. వంట చేసినాక మా కొడుకు ఏం చేసిండంట, ఎళ్ళి ఒక సీకు ఉంటది కదా, ఇనుప సీకు, ఆ రాడు తీసుకుపోయి పొయ్యిలో పెట్టిండంట. పొయ్యిలో పెట్టి అది ఎర్రగా అయిన తర్వాత ఇక్కడ కుడి తోడ మీద సిలువ వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి కనబడకుండా. మరి ప్యాంట్ వేసుకుంటాం కదా నైట్ ప్యాంట్లు, ఆ పిల్లోడు అట్లా చేసిండంట, సిలువ వేసుకుండంట. మా చెల్లె బట్టలు విండడానికి బట్టలు విండుతుంటే రక్తం అంత అంటిందంట. ఏందిరా అసలు ఏంది, నువ్వు ఈడ రక్తం అంటింది పాయింట్కి ఏమైందంటే, ఏంలేమ్మా, ఏంలే ఏంలే అంటుండంట. చూసిందంట మా చెల్లె, చూసి నాకెంబడే అప్పుడు ఫోన్ కొట్టింది. అక్క నువ్వు ఒకసారి రా, నువ్వు ఇంటికి, నువ్వు వీడికి రా నా దగ్గరకు అంటే వెళ్ళిన. ఏంది బిడ్డ నువ్వు ఎందుకు ఇట్లా చేసినావంటే, ఏమో నాకు అర్థం కాలే అని అంటున్నాడు. సిల్వ వేయడం అంటే మరి ఏసే కదా, సిల్వ ఆయన భరించిండు. దేవునికి స్తోత్రం. అప్పటికి కూడా నేను గుర్తుపట్టుకోలే, ఇంకా దేవుని ప్రేమ మాతో ఉన్నది, మాలో ఉన్నది అని నాకు ఇంకా తెలియలే. దేవునికి స్తోత్రం. మరి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చినాక తర్వాత ఇంకా అప్పటికి 18 సంవత్సరాలు వచ్చిండు. మందిరానికి వెళుతున్నాము, వస్తున్నాము. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. సమర్పించుకున్నాం. ఇక నేను నా కొడుకు మా ఆయన కూడా నిలబడి, నేను కూడా తీసుకుంటా, ఆయనకు తెలిసి తెలియక బాప్టిజం ఆయన కూడా తీసుకున్నాడు. మేమిద్దరము, నా కొడుకు నేను కూడా బాప్టిజం తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకిద్దరు పిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి ఆగినాం. మరి ఆ తర్వాత అంచెలంచెలుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా కొడుకును బైబిల్ ట్రైనింగ్ పంపించాలని ఒక ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం. నా ఆత్మీయ తండ్రికి చెప్పిన, అయ్యా మరి పిల్లోడిని నేను సేవకు సమర్పిస్తాని నేను ఒప్పుకున్నా కదా, మరి ఇట్లా సిలువ వేయడము ఇలాగ చేస్తున్నాడయ్యా, మరి ఏం చేద్దాం, నువ్వేం ఆలోచన చెప్తావంటే, అమ్మ పంపిద్దామని మరి బైబిల్ ట్రైనింగ్కు పంపడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి బైబిల్ కాలేజీకు పంపడం జరిగింది. ఆ తర్వాత నా కొడుకు బైబిల్ కాలేజీకు నేను పంపించిన తర్వాత అంచెలంచెలుగా మమ్మలను బహుగా విస్తారముగా దేవుడు దీవించిండు. దేవునికి స్తోత్రం. ఆయన బైబిల్ కాలేజీ ముగించుకొని కొద్ది రోజులు సేవలో తిరగడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నా చర్చిలో ఒక అమ్మాయి ఉంటుండే, అమ్మాయిని నేను ఇష్టపడ్డా. దేవునికి స్తోత్రం. అప్పటికి తండ్రి లేడు, తల్లి ఉంది. మరి దేవుడు అన్నాడు కదా, దిక్కులేని వాళ్ళని ఆదరిస్తే నీ కుటుంబాన్ని నేను కాపాడుతానన్నాడు. అందుకని తల్లిదండ్రి లేని బిడ్డలంటే నాకు చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. భర్త లేరు అంటే వాళ్ళని కూడా చాలా ఇష్టపడతా నేను. నాకు ఆపద నుంచి ఉన్న అలవాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ తర్వాత ఆ తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడిన, వాళ్ళ అమ్మ నాన్నతో, నాన్న లేడు తల్లితో మాట్లాడితే వాళ్ళు సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నా కొడుకు నన్న, అయ్యా మన మందిరంలో ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని చేసుకుందామని అడిగిన. నా కొడుకు ఏది నాకు మళ్ళీ జవాబు ఇవ్వకుండా, నీ ఇష్టమే నా ఇష్టం అమ్మ అన్నాడు. దేవునికి స్తోత్రం. నా కొడుకు చదివేది ఇంగ్లీష్ మీడియం చదివిండు, కానీ తెలుగు రాకపోతుండే కరెక్ట్గా. మరి నేను కాలేజీకు బైబిల్ ట్రైనింగ్కి అయితే నేను పంపినో, తెలుగు బాగా నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నడిపింపులో నిలబడ్డాడు. ఆ తర్వాత మరి అమ్మాయిని వివాహం చేసినాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వాళ్ళ నుంచి ఏమీ ఆశపడలే. ఎందుకంటే భయభక్తులు గల్ల బిడ్డే నా ఇంటికి కోడలు కావాలని నేను ఒకటి ఆలోచించి, మరి అందరు అన్నారు, నా బంధువులు కానీ ప్రతి ఒక్కరు అన్నారు, నీకు అన్ని విధాలు పెట్టి ఎంతో కొంత కట్నం ఇచ్చే వాళ్ళని చేసుకుంటా కదా, వాళ్ళు ఏమి ఇస్తారని చేసుకుంటావు అని మాట్లాడినా కూడా నేను ఏది కూడా పట్టించుకోలే. దేవునికి స్తోత్రం. మేము దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా మరి ఎవ్వరు కూడా నన్ను ఆటంకపరచలే. ఎందుకు నమ్ముకుంటున్నావు దేవుణ్ణి అని నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలే. నా అత్తగారి తరపున కానీ, నా అమ్మగారి తరపున కానీ, నా అత్తగారు కూడా భయంకరమైన మరి బలగము, పెద్ద బలగంలా నన్ను ఇచ్చి ఉన్నారు. అయినా కూడా ఒక్కరు కూడా నన్ను ఆటంకపరచలే. ఎందుకంటే తన కొడుకు లేడు, మనం ఎవ్వలం తెచ్చియలే కదా, మరి ఆ దేవుడు తెచ్చిచ్చిండు, ఆమె నమ్ముతుంది. మనం ఎవ్వలము తననేం మాట్లాడొద్దని ఎవ్వరు కూడా
నన్ను నోరెత్తి ఒక మాట అనకపోతుండ్రి. దేవునికి స్తోత్రం. మరి అలాగా జీవితము గడుస్తా ఉంది. మరి పెద్ద కుమారుని వివాహము చేసిన తర్వాత మరి దేవునికి స్తోత్రం, మంచిగా చక్కగా సాగుతుంది. మరి తనకు కూడా మంచి గర్భఫలం వచ్చింది. గర్భఫలం వచ్చినట్టే మళ్ళా 7వ నెలల అబార్షన్ అయింది. ఆ బిడ్డ బాగలేక అబార్షన్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత 3వ నెల వచ్చింది. అప్పటికి మరి నా కూతురుకు ఒక మంచి కుటుంబం వచ్చింది. సేవకులు మరి ఆ సేవకులు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. నా అల్లుడు కూడా ఇప్పుడు పరిచర్యలో ఉంటున్నాడు. ఇద్దరు దేవునిలో వాడబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుమార్తె పెళ్లి కూడా చక్కగా దేవుడు చేసిండు, ఘనంగా చేసిండు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నా చిన్న కొడుకుది వివాహం కూడా అనుకోని రీతిలా మరి మెదక్ జిల్లా మరి చేగుంట మండలం, అక్కడి నుంచి బోనాలు అనే ఒక ప్రాంతం, అక్కడి నుంచి ఒక అమ్మాయిని, నర్సు అమ్మాయి, మరి అమ్మాయిని చేసుకొని వచ్చినాం. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లి జరిగిన 3వ నెలలనే మరి నా పెద్ద కొడుకు అప్పటికి 33 సంవత్సరములు. మరి యేసు ప్రభుకు కూడా ఆయనను సిలువ వేసినప్పుడు 33 సంవత్సరములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే 33 సంవత్సరాలల్లా నా కొడుకు మరణించడం జరిగింది. మరణం ఎందుకు వచ్చింది అని నేను ఎవరిని ప్రశ్నించాలి? దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు. కానీ తల్లి ప్రేమ కదా, బిడ్డల కోసం ఎన్నో, ఒక ఆస్తి లేకున్నా బతుకుతాం. కడుపులో పుట్టిన అంత పెద్ద కొడుకు పొడగొట్టుకొని బతకలేము కదా ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎక్కడి నుంచి ఏం జరిగిందని తెలియదు. మరి బెంగళూరులో టవర్ ఇంజనీర్గా సేవ చేస్తూనే ఉన్నాడు. సేవ వదిలిపెట్టలే. అక్కడక్కడ ప్రార్థనలకు వెళ్తూనే ఉన్నాడు. సంఘానికి అంటుగట్టబడే ఉన్నాము. మరి బెంగళూరులో టవర్ ఇంజనీర్గా కొంచెం పని చేపిస్తుండే. అక్కడ బండి మీద వచ్చిండు. అక్కడి నుంచి ఆ బైక్ మీద రావడంతో భయంకరమైన ఎండలు. ఆ ఎండలల్లా మరి ఎండ దెబ్బ తాకిందని చెప్పిర్రు డాక్టర్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆదివారం ఉదయము కొంచెం బలహీనంగా బెంగళూరు నుంచి వచ్చిండు. ఆ తర్వాత ఇంకా జ్వరము ఇడిచిపెట్టలేదు. భయంకరమైన జ్వరము. ప్రార్థన నూనె ఒక డబ్బా రాస్తే ఒక 10 నిమిషాలల్లా మళ్ళీ వేడైతుంది. మరి ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. నా సేవకులు ప్రార్థిస్తూనే ఉన్నారు. యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసిన, నా దగ్గర రూపాయి లేదు. దేవునికి స్తోత్రం. మరి కొంచెము బంగారం ఉండే, అదంతా గిరి పెట్టేసిన. దేవునికి స్తోత్రం. పెట్టి హాస్పిటల్ ఖర్చు పెట్టిన. అయినా కూడా ఈ ఆదివారం సుస్థయిండు. వచ్చే సండే కల్లా ఆరాధన అయితేనే ఉంది. 3 గంటల ప్రార్థనలో సేవకులు ప్రార్థిస్తూనే ఉన్నారు. డేవిడ్ బాగలేడు, సీరియస్ అని చెప్తుర్రంట డాక్టర్లు. సంఘమంతా సేవకులు కన్నీటి ప్రార్థన చేస్తుర్రు. అయినా కూడా 3 గంటల సమయంలో నా కొడుకు దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అందుకు ముందు ఏం జరిగిందంటే, ఆయన ఒక నెల రోజులు ఉంది చనిపోతాడేమో, ఒక నెల ముందే నాకు దేవుడు, అప్పటికే నేను సంఘంలో మంచి అభిషేకం పొందుకున్నా. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో కొంచెం ఎదుగుతా ఉంటున్నాం. మరి యోబును ఎలాగైతే అన్ని కలిగి ఉన్నప్పుడు సాతానుగాడు శోధించిండు, అలాగనే మా జీవితంలో కూడా శోధన మొదలైంది. దేవునికి స్తోత్రం. అయితే ఒక రాత్రి దేవుని స్వరం వినబడ్డది నాకు. ఏమనంటే, అమ్మా డేవిడ్ ఎవరు అని నన్ను అడగడం జరిగింది. అడిగితే నేను అంటున్నా, అయ్యా డేవిడు నా కొడుకయ్యా అని అన్నా. మరి మళ్ళా అడిగిన, ఎందుకయ్యా అన్నా అంటే, అమ్మా జీవ గ్రంథంలో నేను పేరు రాస్తున్నా అని చెప్తుండు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నా, మేము రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు కూడా అవుతుంది కదా, అయితే ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు రాస్తుండేమో దేవుడు మాది. అమ్మో నా కొడుకుది ఫస్ట్ ఎక్కింది.
అని సంతోషపడ్డా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఒక నెల అయిందో జరిగిందో లేదో మరి యశోద హాస్పిటల్‌లో 3 గంటల సమయంలో దేవునికి స్తోత్రం ఆయన ప్రాణం వదిలిండు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి మరి ఇంటికి తీసుకొచ్చి ఆ రాత్రంతా ఉంచుకొని తెల్లారి ఇదే బాలాజీ నగర్‌లో సమాజ కార్యక్రమం నా ఆత్మీయ తండ్రి మరి మా చిన్నయ్య గారు మరి ప్రభుదాసు గారు అందరూ కలిసి ఆ సమాజ కార్యక్రమం చేసిండ్రు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి నిందలు మొదలైనాయి. మరి ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంది బాగుంది కదా అనుకున్నాము. కానీ ఇంత పెద్ద కొడుకు మరి ఎలా చనిపోయిండు? ఏం జరిగింది? అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు ఎక్కడ జవాబు లేదు నా దగ్గర. తల వంచుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అక్కడ ఉండాలనిపియలే. బాలాజీ నగర్ ఇల్లు ఖాళీ చేసుకొని మళ్ళీ నేరడమెట్టుకొచ్చేసినాం. ఆ తర్వాత నేరడమెట్ల దుఃఖంలో మునిగి ఉన్న సముద్రంలో ఉన్నట్టుంది నా ప్రాణం. మరి నా చిన్న కోడలు మమ్మల్ని ఓదారుస్తుంది. తల్లి కొడుకులను. దేవునికి స్తోత్రం. నా బిడ్డ అల్లుడు వస్తూ పోతూ చుట్టాలు బంధువులు వస్తుండ్రు పోతుండ్రు. కాకపోతే దేవుణ్ణి నమ్ముకొని ఏమి సంపాదించుకున్నావు? చేతికొచ్చిన కొడుకు 33 సంవత్సరాల కొడుకును పొడగొట్టుకుందని నిందలు అవమానములు భరించలేక తల వంచుకొని మరి అక్కడి నుంచి నేరడమెట్టుకొచ్చేసిన ఇల్లు ఖాళీ చేసుకొని నేరడమెట్టుకొచ్చిన తర్వాత ఏడుస్తున్నా మరి ఏడుస్తూ ఒక సంవత్సరం నేను మందిరానికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. మరి ఆ సంవత్సరం లోపట్నే నేను ఇంకొక సంఘానికి వెళ్ళేదాన్ని. ఆ సంవత్సరం జరుగుతూనే ఉంది. మరి ఈ దుఃఖంలో ఉన్న ఆ తర్వాత నా చిన్న కోడలు మాతోటే ఉంది. చిన్న కొడుకు నాతోటే ఉన్నాడు. మా ఆయన ఉన్నాడు. నేరడమెట్లో ఒక ఇల్లు తీసుకొని రెంట్‌కున్నాం. ఇల్లు తాళం వేసినాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నేను ఏడుస్తున్నా. ఒకరోజు నా ముందు అపవాది నిలబడి పండుకొని స్తుతిస్తా ఉన్న మంచంలో పండుకొని అపవాది నిలువున నిలబడ్డాడు. నా మంచం ముందు నిలబడి ఇంకా ఇడవవా దేవుణ్ణి? ఇంకా స్తుతించడం మానవా అని అన్నాడు. నేనన్నా, అమ్మా సాతాను నన్ను ఇంకా ఏమో చేయాలనుకుంటుండు. నేను స్తుతించక దేవుణ్ణి విడిచిపెడితే మేమేమైపోతాము అని దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకున్నా. దేవునికి స్తోత్రం. ప్రార్థించుడు మొదలుపెట్టిన తర్వాత నాకు ఒక దినము, అమ్మా ఒక అద్భుతము చేయబోతున్నా అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు ముఖాముఖిగా దేవుడు మాట్లాడడం చాలా నా జీవితంలో జరుగుతూ ఉంటాయి. నేను ఏడ్చినప్పుడల్లా నా పక్కన ఉండి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను నడిపిస్తా కదా అంటాడు. అది ఎవరి స్వరము అంటే దేవుని స్వరమే. దేవునికి స్తోత్రం. మనల్ని నడిపించేది ఎవరు? దేవుడే. మనుషులు ఎవరు నడిపించలేరు. అందుకని అలాగ మాట్లాడుతుంటే, ఏం అద్భుతం చేసావయ్యా? ఏమున్నాయి అద్భుతాలు చేయడానికి అని నేను ఏడ్చిన. దేవునికి స్తోత్రం. మరి చిన్న కోడలు గర్భవతి అయింది. అది ఒక అద్భుతమే. ఎందుకంటే ఆ దుఃఖములో పడి ఉన్న నన్ను మరి ఒక గర్భం తెరిచిందంటే అది కొంచెం సంతోషమే కదా. ఆ చిన్న కోడలు గర్భం ధరించింది. దేవునికి స్తోత్రం. నాకు ఒక మంచి దర్శనం వచ్చింది. నా మన్మరాలు పుట్టే ముందు 3 సపోటా పండ్లున్నాయి. నా కోడలికి ఇస్తున్నా నేను. నాకు ఆ దర్శనం చూసినాక అనుకున్నా, దేవా ఇది నీ కారణమే, నువ్వే చేస్తావయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించిన. దేవునికి స్తోత్రం. మరి తన మెట్టుగా 9 నెలలు నిండినాయి.
ఒక మంచి చక్కటి మన్మరాల్ని ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. ఆ మన్మరాలు పెరుగుతూ పెరుగుతూ ఆమె పేరు డెల్సీ అని పేరు పెట్టుకున్నాం. మరి నాకు ఆత్మీయ కొడుకు వరప్రసాద్ అని, నా కొడుకుతో అనేక ఫ్రెండ్స్‌లు ఉన్నారు. అనేక స్నేహితులు ఉన్నారు బైబిల్ కాలేజ్‌లో. అయినా దేవునికి స్తోత్రం. మరి తన దగ్గరుండి నా మనమరాలు పుట్టినరోజు జరపడం సంతోషంగా. అప్పటికి నా చిన్న కొడుకు కొంచెము సిక్ అయితా ఉన్నాడు. అన్నం తినకపోవడం, ఏడవడము. అయినా అన్నదమ్ములంటే బాగా ఒక్కోసారి అనుకున్నా ప్రేమతో బాగా కలిసి ఉండేవాళ్ళు. మరి అన్న లేని లోటు ఆయనకు అర్థమైతుంది. చాలాసార్లు అంటాడు, నాన్న చనిపోయినా నువ్వు చనిపోయినా నాకు బాధపడకపోదు. అన్న లేడమ్మా, నాకు వద్దు ఈ జీవితము, అన్న లేడమ్మా అని బాగా ఏడుస్తుండేవాడు. నేను అరుస్తుంటే దేవునికి స్తోత్రం. మరి ఆ తర్వాత సంవత్సరం అయింది. సంవత్సరము తర్వాత అనారోగ్యము దినదినము దినదినము ఎక్కువైతుంది. అయితే నేను ఏ ఇల్లు అయితే వదిలిపెట్టినో ఆ ఇల్లు కడదామని నాతో గొడవ. ఆ ఇల్లు కడదాము. దేవునికి స్తోత్రం. మన కష్టపడి కొన్న ఇల్లు అది. అప్పటికి వీళ్ళ నాన్న రిటైర్మెంట్ కాలేదు. నా పెద్ద కొడుకు చనిపోయిన రోజులల్లా ఇంకొక 3 నెలల టైం ఉంది మళ్ళీ ఆయన రిటైర్మెంట్ కానీకి. గవర్నమెంట్ జాబు. దేవునికి స్తోత్రం. మరి రిటైర్మెంట్ అయ్యే 3 నెలల ముందే నా పెద్ద కొడుకు చనిపోయిండు. మరి ఆ తర్వాత రిటైర్మెంట్ అయిండు. ఒక 8 లక్షలు వచ్చినాయి. ఆ డబ్బుతోటి కొంచెం అప్పులుండే అవన్నీ కట్టేసి దేవునికి స్తోత్రం. వద్దులే బిడ్డ, ఆ ఇల్లు మనకు పనికి రాకనే వదులుకొని వచ్చిన మా ఇల్లు వద్దు అని చెప్పిన. లేదు కడదామంటాడు. నాతో గొడవ పడుతున్నాడు. ఇల్లు కడదాము, ఎన్ని రోజులు కిరాయికుందాం మనమని. సరే అని మళ్ళీ బాలాజీ నగర్కి వెళ్ళి మళ్ళా ఇల్లు కట్టడం మొదలైంది. ఆ ఇల్లు కడుతూ 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 ఇల్లు ఎట్లెట్లా కట్టడం మొదలైందో అట్లట్లా ఈ పిల్లోడు సిక్ అయిపోతా ఉన్నాడు. అప్పటికి పాపకు 12 సంవత్సరాలు. సంవత్సరం అయింది, 12 నెలలు. దేవునికి స్తోత్రం. ఇల్లు పూర్తయిపోయింది. గృహప్రవేశం చేసుకొని ప్రార్థన పెట్టించుకున్నా. ఆ తర్వాత నా బిడ్డ పుట్టినరోజు చెయ్యి అంటాడు. ఉన్న డబ్బులన్నీ ఇల్లుకు పెట్టిన, అప్పులు అయిపోయినాయి, నా దగ్గర ఏమి లేవు. సెకండ్ టైం నువ్వు బాగా అవుతావు కదా బిడ్డ, అప్పుడు పుట్టినరోజు చేద్దామంటే అస్సలు వినక, నా బిడ్డ బర్త్డే చేద్దామమ్మా, సెకండ్ టైము నేను ఉండనా అని ఏడ్చిండు. మరి ఆ మాటతోటి ఇంకొక అప్పైనా సరే తీసుకొచ్చి తన సంతోషము ఆ బర్త్డే చేసినాం. తన బిడ్డను తన ఛాతి మీద వేసుకొని పండబెట్టేవాడు. ఆమె పుట్టినరోజు జరిగి 4 నెలలకే మరి తన కూడా సేము నన్ను దేవుడు ఎట్లయితే పేరు అడిగిండో పెద్ద బాబు సమయంలో, మరి చిన్న బాబు కోసం కూడా ఒక రాత్రి మధ్యరాత్రి, అమ్మా సంతోష్ కుమారు ఏమవుతాడు, ఎవరు అని అడిగిండు. అడిగినప్పుడు అప్పుడు భయపడ్డా నేను. ఎందుకంటే ముందుది షాకే, నేను మర్చిపోలేదు కదా. మరి ఇప్పుడు మళ్ళా పేరు అడుగుతుండు, ఏం జరుగుతుంది అని. అప్పుడు భయపడ్డా. చెప్పినా ఎందుకయ్యా అని అడిగితే జీవ గ్రంథంలో పేరు రాస్తా అన్నాడు. ఇది ఆశ్చర్యం అనుకోవాలనా, ఇది అద్భుతం అనుకోవాలనా, లేకపోతే దుఃఖంలో మునిగిపోతున్నాను ఏడవాలనా అర్థం కాలే. దేవునికి స్తోత్రం. మరి ఆ సమయంలో జరిగిన ఒక 15 రోజులకే అమావాస్య రోజు మందిరంలోనే తన ప్రాణం విడిచిండు. శుక్రవారం రోజు అది. మరి పెద్ద కుమారుడు ఆయన లేచిన రోజు చనిపోవడం, చిన్న కుమారుడు ఆయనను సిలువేసిన రోజు ఈయన చనిపోవడం. పెద్ద కుమారుడు 33,
ఇంకొక 2 సంవత్సరాలు దాటి 33 ఈయనకొచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఇది ఎంత ఆశ్చర్యము అంటే తలుచుకుంటే నా గుండె పగిలిపోతా ఉంటది. మరి సంవత్సరం మీద 4 నెలలు బిడ్డ చనిపోయి బాక్స్‌లో పెడితే బాక్స్ కాడికి పోయి కొడుతుంది. అప్పటికి చిన్న చిన్న మాటలొస్తున్నాయి ఆ బిడ్డకు. మరి పెద్ద కుమారుడిని కోల్పోయినా నేను ఆ సంతోషంలో ఉండాలనా? మరి చిన్న కుమారుడిని కూడా కోల్పోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అది కూడా సమాజ కార్యక్రమం అంతా అయిపోయింది. అక్కడ శవం ఉండడంతోటే వాళ్ళ తల్లిగారు అందరూ నా బిడ్డ పరిస్థితి ఏంటి అని మాట్లాడడం. దేవునికి స్తోత్రం. దానికి సమాధానం చెప్పిన, అమ్మా నా కోడలే లేదు ఇప్పుడు, నా కొడుకు ఉన్నాడు అనుకుంటా, మీరేం ఆవేదన పడొద్దు, మీరు తొందరపాటు ఆలోచనలు ఏం చేయొద్దమ్మా, మమ్మల్ని ఇట్లా ఉండనియ్యండి అని వాళ్ళకి చేతులెత్తి మొక్కిన. ఆ తర్వాత జ్ఞాపకార్థం అంటే అయిపోయినాక వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే ఇక నేను వెళ్ళను, నాతోటే ఉంటాను అని మాట్లాడి అప్పుడు రూతు గ్రంథం అందరూ జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే నయోమి జీవితం కూడా ఇట్లా అయింది కదా. నయోమికి భర్త లేడు, నాకు భర్త ఉన్నాడు. కానీ ఇద్దరిని కోడళ్ళను కోల్పోయింది, కొడుకులను. మరి పెద్ద కోడలైతే ముద్దు పెట్టి వెళ్ళిన సంగతి మనకు తెలుసు. చిన్న కోడలైతే నీతోటి ఉంటా అని మాట్లాడింది కదా. ఆ రకంగానే మరి నా చిన్న కోడలు నాతో ఉన్నది 2 సంవత్సరములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 2 సంవత్సరములు నాతో ఉండి నర్సు జాబ్ ఆమె కొద్ది రోజులు నేను జాబ్ చేస్తామన్నది. సరే అని పంపిస్తా ఉన్నా చిన్నగా. తనను కూడా నేను కంటి పాపలాగా చూసుకున్నా. తనకు తెలుసు. దేవునికి స్తోత్రం. అది ఓర్వలేకనా, అది చూడలేకనా నాకు తెలియదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఒకరోజు వెళ్ళింది. వాళ్ళు ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు. తను మారింది. మరి నేనుండా, మా అమ్మోళ్ళు రమ్మంటారు వెళ్ళిపోతా అన్నది. నేనన్నా సరే నువ్వు ఉంటా అన్నావు కదా, నువ్వు ఉంటే నీకు వేరే ఒక అబ్బాయిని నా ఇంట్లో పెట్టుకొని నీకు వివాహం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నా అంటే అప్పుడేమో సరే అన్నది. నీ ఇష్టమే నా ఇష్టం అత్తమ్మ అని చెప్పిన మనిషి మళ్ళీ మారి నేను ఉండను అని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మోళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా మన్మరాలు కావాలి కదా. నా 2 కొడుకుల పోలికతో పుట్టిన బిడ్డే చక్కగా ఉంటది, అందంగా ఉంటది. మరి ఆ బిడ్డను వదులుకోలేక నా 2 కొడుకులు కోల్పోయిన దుఃఖము అంటే ఇది ఒక 3వ దుఃఖం ఎదురైంది నాకు. ఆ బిడ్డని ఇడిచి ఉండలేకపోయినాం. ఈయన ఫస్ట్ ఈయనకు మైండ్ కొంచెం అట్లా ఉంది అనుకుంటే 2 కొడుకులను కోల్పోయిన తర్వాత ఆయన మైండ్ ఇంకా ఇదైపోయింది. అప్పటికి కొద్దిగా తాగుతుండే. నా పెద్ద కొడుకు చనిపోయిన ఎంబడే తాగుడు మానేండు. దేవునికి స్తోత్రం. చిన్నగా నా కొడుకుతో నాతో మందిరానికి రావడం, దేవుడు ఆయనను మార్చిండని సంతోషపడాలనా, ఈ శ్రమలు ఈ బాధలు ఉన్నాయని ఏడవాలనా అర్థం కాక మరి నా కోడలు బిడ్డను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను కొట్లాడిన. నా బిడ్డ నాకు కావాలంటే మేము ఇయ్యమన్నది. 18 ఏళ్ళ వరకు తల్లి దగ్గర ఉండాలి ఏ బిడ్డలైనా. మరి మేము ఇయ్యమన్నారు. అయితే నేను ఏడ్చి దేవా ఏం చేయాలి ఇప్పుడు, ఇలాంటి సమస్య, కొడుకులు లేరు అనుకుంటే దేవుడు బిడ్డనిచ్చిండని సంతోషించిన. మరి ఆ బిడ్డను తీసుకొని పోయిరయ్యా, నేనేం చేయాలి? మరి ఇంత దూరం నుంచి నేను అక్కడ నేను పోతే కొన్నిసార్లు చూడనియలేదు కూడా నన్ను. ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఒకటే ఆలోచించిన, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా కోట్లేస్తా,
నా మన్మరాలు నాకు కావాలని కొట్లాడతా అనుకున్నా. దేవునికి స్తోత్రం. మరొక లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాయర్ అన్నాడు, కోర్టులో వేయాలంటే 10,000 కట్టాలమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ డబ్బు కూడా కట్టినా కూడా నోటీసులు రిటర్న్ వచ్చినాయి. ఆ తర్వాత మరి నా చెల్లెండ్ల అల్లుండ్లు, నా అల్లుడు అందరం కలిసి, నా బిడ్డ, నా చెల్లెళ్ళు, నా అన్నయ్యలు అందరం కలిసి మరి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం గొడవ చేసినాం. మా పిల్ల మాకు కావాలి, నీ బిడ్డకు పెళ్లి చేస్తే మాత్రము నా పిల్ల ఇక్కడ ఉండొద్దు, మేము తీసుకుపోతాం, మేము చెయ్యము అని ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజులు ఉన్న తర్వాత నా కోడలు నాకు ఫోన్ చేయడము అలవాటు పడ్డది. నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ రాణి, ఎట్లాగో నా 2 కొడుకులు లేరు, ఆ పోలికలల్లో నా బిడ్డ ఉంది, ఆమెను చూసుకుంటా బతుకుతాం, నీకు దండం పెడతామ్మా, నీ 2 చేతులు ఎత్తి నీకు మొక్కుతున్నా, నా మన్మరాలనిచ్చి నువ్వు పెళ్లి చేసుకో బిడ్డ, నువ్వు 25 సంవత్సరాలే ఉన్నావు, నీ వయసుతో నేను ఆడుకోలేను, నీ కన్నీరు చూసి నువ్వు పెదవరాళ్ళుగా ఉండడం నాకు ఇష్టం లేదు, మీ అమ్మోళ్ళు పెళ్లి చేస్తామని అంటుర్రు కదా, నువ్వు చేసుకో చక్కగా, ఒక కుటుంబం కట్టబడుతుంది బిడ్డ అని చెప్పిన. చాలా సంజాయించిన. నా బిడ్డ అన్నట్టుగానే తీర్మానం చేసుకుంది. మరి బిడ్డ ఎట్లా అంటే, నా బిడ్డని నేను తీసుకుపోతా, మీ బిడ్డకు పెళ్లి చేసుకోరని వాళ్ళ అమ్మతో మాట్లాడిన. ఆ తర్వాత వాళ్ళు ఒక సంబంధం చూసుకొని పెళ్లి రెడీ చేసుకొని నాకు ఫోన్ చేసి మరి వచ్చి మీ మన్మరాలను తీసుకొని పెళ్లి చూసుకొని పోదు రమ్మన్నారు. నేను ఆ పెళ్లి చూడను, నా మన్మరాలు కూడా చూడొద్దు, నా మన్మరాలు నా చేయి కప్పచెప్పి మీరు పెళ్లి చేసుకోరు, నేను కాదంటలేను, నా బిడ్డకు నా చేతులు అప్పచెప్పుర్రు అని చెప్పిన. మరి ఒక రోజు ఫోన్ చేసి, అత్తమ్మ వాళ్ళన్ని సిద్ధపాటు చేస్తుర్రు, మరి డెల్సిని నువ్వు తీసుకుపోతాను కదా రమ్మన్నది. దేవునికి స్తోత్రం. మరి వెళ్ళి నా మన్మరాలు తెచ్చుకున్నా. అప్పటికి 2 పూర్తయి 3వ సంవత్సరం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత తీసుకొచ్చిన నా దగ్గర వదిలిపెట్టిపోయిన రోజు నుంచి నేను ఒకటి అడిగిన దేవుణ్ణి, అయ్యా తన చేతిలో సంకలో పట్టుకున్న బిడ్డను నాకు ఇచ్చింది, తన సంక ఖాళీగా ఉండొద్దు, మళ్ళా గర్భం తెరవయ్యా, నీ బిడ్డకు వివాహము జరిగిన వెంబడే నీ బిడ్డకు ఒక మంచి ఫలం నీ అయ్యా అని ఏడ్చిన. దేవునికి స్తోత్రం. నేను మేలు కోరేదాన్ని కానీ కీడు కోరలే ఏ రోజు. మరి అలాగనే ఆ బిడ్డను నా చేతికి అప్పచెప్పినాక ఆ బిడ్డ పెరుగుతూ వస్తుంది. మరి అదే 2 నెలల లోపట ఆ బిడ్డ గర్భం ధరించి ఒక కొడుకుని కన్నది. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం కలిగింది నాకు కూడా. ఎందుకంటే అంత చక్కని బిడ్డను వదిలిపెట్టి ఏ తల్లి ఉండదు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ బిడ్డను వదిలిపెట్టి తనకు వివాహం చేసుకుంది. నాకు అప్పచెప్పి పోయేటి రోజు అమ్మాయి ఏడుపు చూస్తే నేను తట్టుకోలేకపోయినా. అంత దూరం వెళుతుంది, పరిగెత్తుకొని నన్ను పట్టుకుని ఏడుస్తుంది. నేను ఆ మాట కొరకు దేవుని సన్నిధిలో చాలా ఏడ్చిన. దేవునికి స్తోత్రం. అయితే ఈ బిడ్డ ఇంత అంత నన్ను నానమ్మ తప్ప నాకు ఏ లోకం లేదు అన్నట్టు పెరుగుతూ వస్తుంది. కొన్ని రోజుల నుంచి నేను ఈ స్కూల్లో వేయడం జరిగింది. వెళ్ళలేని స్కూల్లో వేసిన. ఆ బిడ్డ వచ్చి నుంచి మాకు అనారోగ్యం ఏది లేకుండా ఆరోగ్యంగా ఉన్నాం. నా పెద్ద కొడుకు చనిపోయినప్పుడే నాకు థైరాయిడ్ వచ్చింది, షుగర్ వచ్చింది, వాళ్ళ నాన్నకు కూడా షుగర్ వచ్చేసింది. అప్పటికి ఏ అనారోగ్యం లేకుండా ఉన్న వాళ్ళము ఈ రోగాలతో ఉండిపోయినాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా మన్మరాలు వచ్చిన తర్వాత నా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నాం.
నేను సంతోషంగా ఉన్నా. ఇలాగ జీవితము గడుస్తా ఉంది. దేవునికి స్తోత్రం. మరి కొద్ది సంవత్సరాల నుంచే దేవుడు మమ్మల్ని వెంబడిస్తున్న సంగతి నేను మర్చిపోయినా. మర్చిపోయినా అంటే ఈ దుఃఖంలో పడ్డా నేను, అంతేగాని దేవుణ్ణి మర్చిపోలే. మందిరంలో ఒక సాక్షిగా నిలబడ్డా. దేవునికి స్తోత్రం. నాకు సాక్ష్యము ఎక్కడన్నా ప్రార్థనకెళ్తే పిలిచి సాక్ష్యం చెప్పించుకుంటారు. కానీ ఇంత సమయము మనము తీసుకోలేము కదా మందిరాలల్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అనేక రీతిగా నేను ఎప్పుడైతే నా కొడుకు కొరకు మాట్లాడి నేను అనుకున్నానో, మేము సమర్పించుకుంటయ్యా, మమ్మలను వాడుకో అయ్యా అని అప్పుడైతే ఒప్పుకున్నానో, ఆ ఒప్పుకునుడు దేవుడు ఇన్నాడు. దేవునికి స్తోత్రం. నా పెద్ద కొడుకు మంచి సేవకుడు అవుతాడని నేను ఎన్నో కలలు కన్నా. ఎందుకంటే ఆయన సేవలో ఉండడం ఆయనకు ఇష్టమైంది. మరి తప్పిపోయి దొరికిన తర్వాత నేను చెప్పిన, అయ్యా నువ్వు తిరిగి ఇంటికి వస్తే నేను సేవకు సమర్పిస్తాను, నేను ఒప్పుకున్నాని నా కొడుకుతో మాట్లాడినప్పుడు, మరి ఇంకొక బిడ్డలు అయితే అంటారు, నా ఇష్టం లేదు, నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు, నేనేం సేవ చేయాలి అని అనలే. సరేమ్మా నీ ఇష్టమే, నా ఇష్టమని ఒక భీమునిలా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి సమయంలో తన వదిలిపెట్టిన ఈ సేవ నేను ఎక్కడెక్కడో తిరగాలనో దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఎక్కడ వాడుకోవాలనో వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు సాక్షిగా బతకాలని ఇప్పుడు నా మన్మరాలు, మా ఆయన, నేను, నా బిడ్డ, అల్లుడు, నా బంధువులు, నా అక్కజల్లాళ్ళు ప్రతి ఒక్కరూ సంతోషంగా నా కొడుకులను కోల్పోయినాక కొద్ది కాలము బాధపడ్డాడు. బాధతోటే మాట్లాడారు, దేవుణ్ణి నమ్ముకొని ఏమి సాధించింది అని. కానీ ఇప్పుడు మా అక్క బతుకుతుంది, మా చెల్లె బతుకుతుంది, మా అమ్మ బతుకుతుంది అంటే దేవుడే బతికించిండు అని అందరి నోట్లో వింటున్నా. దేవునికి స్తోత్రం. మరి నా బిడ్డకి ఇప్పుడు 10వ సంవత్సరంలో వచ్చినాయి. ఏ ఒక్క రోజు కూడా అమ్మ అని మాత్రం గుర్తు చేసుకోదు. ఎందుకంటే దేవుడే మరిపించిండేమో అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లల దగ్గరికి వాళ్ళ డాడీని వెళ్ళి బండి మీద తీసుకొని వస్తారు. ఒక్కసారి వచ్చి నాతోటి, మా వాళ్ళ డాడీ వచ్చి తీసుకుపోయారు కదా, నాకు డాడీ ఎప్పుడు వస్తాడు, ఎక్కడున్నాడు, మనం ఎందుకు ఒంటరిగా ఉన్నామని ఒక 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడే నన్ను ప్రశ్న. నేనన్న, పెద్ద డాడీ ఇద్దరు యేసయ్య పని చేస్తాడు కదా, పైన ఉంటాడు కదా, ఆయన దగ్గర పని చేయడానికి వెళ్ళిర్రు నాన్న. ఇద్దరు కలిసి యేసయ్య దగ్గర పని చేస్తుర్రు. యేసయ్యను కార్లో తీసుకుపోయి అక్కడక్కడ ప్రార్థన చేయడానికి తీసుకుపోవాలి కదా, అందుకని మీ డాడీ కార్ నడుపుతాడు, యేసయ్య దగ్గర పెద్ద డాడీ పని చేస్తాడు, అందుకని అక్కడనే ఉన్నారు. నువ్వు 10th అయిపోయినాక పెద్ద డాడీ వస్తాడు, మీ డాడీ వస్తాడు, అప్పటిదాకా నా దగ్గరనే నువ్వు ఉండాలి, నన్నే చూడాలి, నేను నిన్ను చూస్తా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటా. మరి నేను పరిచర్యలో దేవుడు బలంగా వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని వరాలు ఇచ్చి దేవుడు నడిపిస్తుండు. నాకు చదువు లేదు, నాకు జ్ఞానము అంతా లేదు. ఎక్కడో మూలలో పడి ఉన్న నన్ను మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా దేవుడు అద్భుత కారణంగా ఆశ్చర్యంగా నన్ను లేపిండు. నేను బతుకుతాని ఎవ్వలము కూడా ఊహించుకోలే.
ఏ రకంగానో చచ్చిపోతుంది, బతకది. ఇద్దరు కొడుకులను కోల్పోయి ఈ భూమి మీద బతుకుతున్నాను అంటే కేవలము ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరమే, ఆయన సంకల్పము ఉన్నది కనుకనే నేను బతుకుతున్నా. మరి నా బిడ్డ అల్లుడు నాకు సపోర్టుగా, నేను వాళ్ళకు సపోర్టుగా అనేక రీతిగా నేను ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్ళాలంటే వీళ్ళిద్దరిని తీసుకుపోయి అక్కడ పెట్టి నేను ప్రార్థనకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దేవుడు బహువిస్తారంగా దేవుడు తీసుకుపోతున్నాడు. బలంగా వాడబడుతున్న దేవునికి స్తోత్రం. నా ఊపిరి, నా ప్రాణం ఆయన వెలిగించిన ఈ దీపము ఆరిపోయేంత వరకు ఆయన పనిలో తిరుగుతా సువార్త చెప్పుకుంటూ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ఎన్నోసార్లు ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా నా సాక్ష్యం వింటే అసలు ఇట్లా బతుకుతున్నావమ్మా అని అడుగుతారు. కొంతమంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నేను బతకడము కాదు కానీ నా దేవుడు నన్ను బతికిస్తుండు అని నేను చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో మంది అడిగినరు, నీ జీవితము ఒక బుక్కు రాయాలమ్మా, నీ సాక్ష్యము అనేక భయంకరంగా ఉందమ్మా. ఎంతో మంది యూట్యూబ్లో పెట్టాలని ఆలోచన వచ్చి నన్ను అడిగినరు, బుక్ రాయాలని అడిగినరు. అయినా నేను ఇంతవరకు ఆ మాటకు సహకరించలేదు. దేవునికి స్తోత్రం. మరి ఇది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉంది కనుకనే మీ మధ్యలో నేను నిలబడి ఈ మాటలు చెప్పగలుగుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ ఎవరన్నా యశోద హాస్పిటల్లో ఉన్నారు అంటే నా గుండెలు పరిగెత్తుతాయి. ఎందుకంటే కళ్ళారా చూస్తుండగానే యశోద హాస్పిటల్లో నా కొడుకు చనిపోవడం బహు ఘోరమైన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము ఏడ్చి ఏడ్చి నా దిండు తడుస్తుంది. నేను పండుకున్న తలకాడ అన్నిసార్లు ఏడుస్తుంటా. కానీ దేవుడు, అమ్మా ఇద్దరు కొడుకుల కొరకు ఎంతకాలం ఏడుస్తావు? అనేక యవనస్తులు తాగుబోతులు, తిరుగుబోతులయ్యి విపచారులై తిరుగుతున్నారు. నీ ప్రార్థన కావాలి. నువ్వు కన్నీరు వ్యర్థంగా ఏడవద్దు. ఒక నశించిపోయిన ఆత్మల కొరకు ఏడు అని చాలాసార్లు దేవుడు మాట్లాడడం జరిగింది. దేవునికి స్తోత్రం. క్రమక్రమంగా దేవునిలో వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా బహుబలంగా దేవుని పని చేయాలి, సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం రీతిగా మరి ఈ సమయాన్ని దేవుడి దినమును ఏర్పాటు చేసి ఈ సమయాన్ని ఏర్పాటు చేసిన దేవునికి నా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరింతవరకు నేను ఆలోచన చేయలేదు ఇలాగా దేవుడు చేస్తాడు అని. కానీ నేను ఒక్కటి నమ్ముతున్నా, మనకు ప్రతిదీ సమయానికి మాత్రం దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచన చేయక మునిపే ఆయన ఆలోచన చేసే దేవుడు. మన చింత యావత్తు దేవుని చేతికి అప్పచెప్పి ఆయన పాదాల కాడ మనం ఉంటే ఖచ్చితంగా మన కార్యాలు దేవుడు చూసుకుంటాడు. దావీదు మహారాజు తన కొడుకు చనిపోయేదాకా ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసిండు, ఏడ్చిండు కదా, మనకు తెలిసిన వాక్యమే. మరి తన కొడుకు చనిపోయిన తర్వాత స్నానం చేసుకొని భోజనం ఎందుకు చేసిండు అనుకుంటే, మనమేమో చనిపోయేదాకా ఏడుస్తాం, చనిపోయిన తర్వాత స్నానం చేసుకొని తింటాం. దేవునికి స్తోత్రం. మరి దావీదు మహారాజు కూడా
కొడుకు బతుకుతాడు అని ఉపవాసం ఉన్నాడు, బతుకుతాడు అని ప్రార్థన చేసిండు. ఇంకా నాకు లేడు కదా, నేను ఎందుకు ఏడవాలి, ఆయన రాజ్యము చేరిండు కదా అన్నట్టుగానే దేవునికి స్తోత్రం. మరి నేను నా ఆత్మీయ తండ్రిని అడిగిన ఈ మాట, ఏమని అడిగిన అంటే, అయ్యా నాకు ఇలాంటి స్వరం వినబడ్డదయ్యా, మరి నా కొడుకులు ఇద్దరికి మరి దేవుడి స్వరముతోటి పేర్లు అడిగిండు, జీవ గ్రంథములో పేరు రాసిన అని చెప్పిండు. ఇది ఎంతవరకు ఏది నిజమయ్యా నాకు తెలియదు అని నేను అడిగినప్పుడు, అమ్మా నువ్వు ధన్యురాలు, అది ఎంతో మందికి దొరకదు. పేర్లు జీవ గ్రంథంలో రాసుకున్నాక దేవుని రాజ్యం చేరడము, నీ పిల్లలు అంటే నువ్వు సంతోషంగా, నువ్వు ఎన్ని దినాలు ఏడుస్తావో వాళ్ళ ఆత్మ నెమ్మది ఉండదు దేవుని రాజ్యంలో. దేవునికి స్తోత్రం. నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి, నా సంఘము, మా చిన్నయ్య గారు, మా ప్రభయ్య గారు, ఇప్పటికీ నేనంటే గౌరవం, ఇష్టము, ప్రేమ అన్ని కలిసి ఉన్న నా సంఘాన్ని వదిలిపెట్టకుండా మరి ఆయన సువార్త వచ్చిన మాటలతోటే అన్ని జనాంగాల మధ్యలో నన్ను వాడుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుడు నన్ను బతికించి, నా భర్త ఎన్నోసార్లు యాక్సిడెంట్లల్లా పడిపోయి ఉన్నాడు, అయినా తనకు ఎలాంటి హాని కలగకుండా ఆయనను బతికించిండు అంటే నేను అనుకుంటున్నా, ఇద్దరు కొడుకులు ఉండరని దేవునికి తెలుసు, తన భర్త లేకపోతే తన జీవము గడవది అని దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. మరి తనకు వచ్చిన పింఛన్తో ఈ భూమి మీద నా మన్మరాలను చదివించుకుంటూ, నా బిడ్డను చూసుకుంటూ అందరి మధ్యలో నేను బతకగలుగుతున్నా. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యమును ఇచ్చిన సమయమును, ఈ దినమును, రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. అందుకని దేవునిలో నమ్మకంగా ఉండాలి. మనుషులో నమ్ముట కంట యెహోవాను నమ్ముట ఎంతో మేలు అని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. సంఘానికి అంటగట్టబడి దేవుని పరిచర్యలో మనం ఇంకా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. మరి సేవకులు కొన్నిసార్లు గద్దింపు వాక్యం చెప్పినప్పుడు సంఘాన్ని వదిలిపెడతారు. నాకైతే అట్లా అది వ్యర్థమైన ఆలోచన. సంఘముల సేవకులు గద్దించినప్పుడు ఆ గద్దింపు, తండ్రి తన బిడ్డను ప్రేమించి వారినే గద్దిస్తారని వాక్యం ఉంది కదా. అందుకనే సేవకులు గద్దించినప్పుడు దేవుని గద్దింపు అని మనం ఆలోచించి దేవుని సన్నిధిలో తల ఉంచి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి అంటగట్టబడి జీవించినప్పుడే మనం ఎదుగుతాము. దేవునికి స్తోత్రం. మండుతున్న అగ్ని దగ్గర ఇంకొక కట్టె పెడితే ఎలాగైతే మండుతుందో, ఆత్మీయ సంఘములో మనం మండాలంటే సంఘంలో ఉండాలి, సేవకులకు లోబడాలి. దేవునికి స్తోత్రం. మరి అప్పుడే మనము మెట్టుగా ఆత్మీయ జీవితంలో మనం ఎదగగలుగుతాం. దేవునికి స్తోత్రం. మొన్న బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నా కొడుకు ఒక ఉదాహరణ చెప్పేవాడు. ఏమని చెప్పేవాడంటే, అమ్మా అప్పుడే నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉంటున్న మా సంఘంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు నాకు ఏం చెప్తుండంటే, అమ్మా సముద్రము నిండా ఉంటది, సముద్రంలో కింద చేపలు ఉంటాయి, సముద్రం పైన పురుగులు తిరుగుతా ఉంటాయి. మరి ఆ చేపలు సముద్రంలో నీళ్ళకెళ్ళి ఆ పురుగులను తినేస్తాయి. దేవునికి స్తోత్రం. మరి అదే సముద్రము ఎండిపోయి బురదలాగా అయినప్పుడు చేపలు ఏమైతాయి? ఆ బురదలో ఉంటాయి. మరి అవే పురుగులు ఆ బురద మీద అల్లాడుతుని ఆ చేపలను పొడుచుకొని తింటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉదాహరణ దేనికి సాదృశ్యం అంటే, సముద్రము పరిశుద్ధాత్మ సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉంటే ఈ పురుగులు, అపవాది మనల్ని ఏమి చెయ్యలేదు.
ఒకవేళ మనం అభిషేకంలో లేకపోతే ఈ సాతాను అనే పురుగులు, ఈ పురుగులు అనే సాతాను మనల్ని తినేస్తాయి, మనల్ని చంపేస్తాయి, ఏదైనా చేయగలుగుతాయి. మనం అభిషేకంలో ఉండి దేవుని సన్నిధిలో దినదినము సేవకులతో అంటగట్టబడి, సంఘానికి అంటగట్టబడి మనము జీవించినట్టయితే మనం ఎక్కడ పడిపోము, ఏ సాతానుకు మనము చిక్కము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని పైన నమ్మకం ఉంచాలి, దేవుని పైన విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. మనం అప్పుడే బలంగా అభిషేకంలో ఉంటాం. దినదినము ఆర్పుకోవద్దు. మరి ఒక దీపంలో నూనె పోసి ఒత్తి పెట్టినప్పుడు ఆ ఒత్తి నిండా ఉన్నంత కాలమే వెలిగిస్తా ఉంటది. మరి నూనె అయిపోతా ఉంటుంటే ఆ ఒత్తి కాలిపోతా ఉంటది. ఆ ఒత్తి కాలినప్పుడు మరి ఆ ముందుకు ఆ ఒత్తిని మనం అట్లా నల్లగా అయినప్పుడు తీసి పక్కన పడేస్తే మళ్ళా నూనె పోస్తే మళ్ళా ఎదుగుతుంటది. ఆ ఎలుగు వచ్చినట్టుగానే మన జీవితాలు మరి అది నలిపేయడం అంటే సేవకులు గద్దింపు. దేవునికి స్తోత్రం. ఆ దీపాలు అనగా మనమే. మన ఆత్మీయ జీవితం ఎదగాలి, దినదినము వెలిగించబడాలి అన్నప్పుడు మరి ఆ నూనె లేకపోతే మనం వెలిగించలేం. దేవుని గద్దింపు సేవకుల ద్వారా, కొన్నిసార్లు వాక్యము ద్వారా, కొన్నిసార్లు కొన్ని ప్రవచనాల ద్వారా, కొన్ని మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు గద్దింపు వస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు మనము మాటలకు లోబడాలి, దేవుని చిత్తానికి మనం తల ఉంచాలి. అప్పుడే మనము జీవితంలో ఆయన రాజ్యము చేరడానికి నిలబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఎంతగానము ఎన్ని సంపాదించుకున్నా మన ప్రాణం పోయిందంటే ఏం చేస్తారు? అన్ని లాక్కుంటారు కదా. ముక్కు పుల్ల లాక్కుంటారు, పట్టవలసులు లాక్కుంటారు, ప్రతిదీ. ఏ వస్తువు మన పేయి మీద ఉండదు. మనం వస్తా ఏమిదేలే, వెళ్ళేటప్పుడు కూడా మన ఎంబడి రాలే, ఏది రాదు. కొద్ది కాలం ఈ భూమి మీద ఉన్నాం గనక ఆ బట్టలు కప్పుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని లోకంలో ఏది సంపాదించుకున్నా వ్యర్థమని ప్రసంగిలో ఉంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఎన్ని సంపాదించుకున్నా వ్యర్థమే. కానీ ఆయన వాక్యము సంపాదించుకుంటే, ఆయన పాటలు, ఆయన అభిషేకమును సంపాదించుకుంటే మన దగ్గర నుంచి ఎవరు తీసివేసుకోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? అయ్యా, నీ పని ఇంకా ఏం చేయాలి, నీ కొరకు ఏం చెప్పాలి అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన సంతోషిస్తాడంట. మన అవసరాలు మన కొరకు అడిగినప్పుడు కాదు, అయ్యా నేనేం చేయాలని ఆయనను అడగాలి మనం. దినదినం దేవుడు మనతో మాట్లాడే దేవుడు గనుక, చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనము ఏది తీసుకోపోలేము, ఏది తీసుకొని రాలేదు. అందుకని దేవుని సన్నిధిలో సేవకులతో, సంఘముతో కట్టబడి మనము ఇంకా ఎదిగినట్టు మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.